అమెరికా అధ్యక్ష భవనం వద్ద కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన 4 అంచెల భద్రతా వలయం మధ్య ఉండే శ్వేతసౌధం వద్దకు ఆయుధంతో వచ్చిన ఓ అగంతకుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. మొదటి అంచె భద్రతా వలయం వద్దకు చేరుకున్న అగంతకుడి దగ్గర ఆయుధం ఉన్న విషయాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. లొంగిపోవాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ అగంతకుడు నిరాకరించడంతో అతన్ని హతమార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా శ్వేతసౌధంలోనే ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ వైట్ హౌస్ ప్రతినిధులు మాత్రం ఆ వార్తల్ని కొట్టిపారేశారు. కాల్పులు జరిగిన సమయంలో శ్వేతసౌధంలో ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఉన్నట్లు ప్రకటించారు. ఘటన జరిగిన వెంటనే శ్వేతసౌధాన్ని కొద్దిసేపు మూసివేయగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గతంలో ఇదే ప్రాంతంలో అగంతకుడు ఒకడు కంచె దాటి శ్వేతసౌధంలోకి ప్రవేశించడానికి యత్నించగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.